హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గ్రూప్ 4 ఫలితాలకు సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ అప్డేట్ అయితే మీకోసం తీసుకొచ్చాను. ఇలాంటి మరెన్నో గ్రూప్ 4 లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్‌లో మీరు మిస్ కావద్దనుకుంటే ఇప్పుడే కింద చూపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ప్రతి ఒక్క గ్రూప్ 4 అప్డేట్ మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తుంటాను. ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్ విషయానికి వచ్చేసినట్లయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఒక సమీక్ష అయితే నిర్వహించారు. ఇందులో మెయిన్‌గా ఏవైతే డిపార్ట్మెంట్ ఉద్యోగాలు ఉన్నాయో వాటికి సంబంధించి విచారణ చేయడం జరిగిందనమాట. అయితే అలాగే ఇప్పటివరకు నిర్వహించిన ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో వాటిపై కంపల్సరీ ఒక ప్రణాళిక మాకు అందించండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఇక్కడ అభ్యర్థులు గ్రహించాల్సింది ఏంటి అంటే మొన్న జరిగిన సమీక్షలలో కూడా చాలా స్పష్టంగా ఇప్పటివరకు ఏవైతే ఎగ్జామ్స్ నిర్వహించారో వాటన్నిటికి కూడా ఫలితాలు విడుదల చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే నిన్న జరిగిన సమావేశంలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఏవైతే కేసులు ఉన్నాయో పెండింగ్‌కి సంబంధించి పూర్తి చేయాలని చెప్పేసి సమీక్షలు నిర్వహించినట్టు తెలుస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలలో ఒక పాయింట్‌గా ఉద్యోగ నియామకాలపై చర్చ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈరోజు మనకి గ్రూప్ 4తో పాటు ఇతర ఏవైతే ఎగ్జామ్స్ నిర్వహించారో వాటిపైన కూడా ఒక క్లారిటీ అప్డేట్ మనకి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక ప్రకటన వెలువడే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా అయితే అవుపిస్తున్నాయి. ఖచ్చితంగా గ్రూప్ 4కి సంబంధించిన ఫలితాలు అయితే ఈ త్వరలో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. నిన్న మనకి కొన్ని న్యూస్ పేపర్స్‌లో అప్డేట్స్ గనుక చూసుకున్నట్లయితే ఏవైతే కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి పూర్తి చేయండి అనేది అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పటివరకు నిర్వహించిన నియామకాలు ఏవైతే ఉన్నాయో వీటిపై ఒక నివేదిక ఇవ్వాలి అని చెప్పేసి అధికారులని సీఎం రేవంత్ రెడ్డి గారు కోరినట్లుగా కూడా సమాచారం అయితే చూసుకోవచ్చు. సో ఓవరాల్‌గా ఏంటి అంటే ఏవైతే ఎగ్జామ్స్ తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించారో ఇప్పుడు ఏదైతే కొత్త ప్రభుత్వం వచ్చిందో ఆ కొత్త ప్రభుత్వం కంపల్సరీగా నిరుద్యోగులకి ఒక గుడ్ న్యూస్ చెప్పే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. గ్రూప్ 4తో పాటు ఇతర ఏవైతే షెడ్యూల్స్ ఉన్నాయో అవన్నీ కూడా విడుదల చేసే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి అనమాట. సో ఇవి లేటెస్ట్ అప్డేట్స్. మరెన్నో అప్డేట్స్ మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.